నాణాలు, కరెన్సీ స్టాంపులు చరిత్ర సాక్ష్యాలుగా భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందిస్తాయి. రాజరికపు కాలపు నాణాలు అప్పటి సంస్కృతి, పాలనా పద్ధతులు తెలియజేస్తాయి. కరెన్సీల ద్వారా ఆయా దేశాల చారిత్రక, భౌగోళిక విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్ యుగంలో యాప్లతో గడిపేస్తున్న యువతకు అరుదైన, అపురూపమైన నాణాలతో ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నారు అమలాపురానికి చెందిన పుచ్చ కృష్ణ కామేశ్వర్. నాణాలు, స్టాంపులు, కరెన్సీతో జెన్జీకు హిస్టరీపై అవగాహన కల్పిస్తున్న కృష్ణ కామేశ్వర్పై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. దేశ విదేశాలు, కరెన్సీలు, పురాతన నాణేల ద్వారా జీఎన్జెడ్కు హిస్టరీపై అవగాహన కల్పిస్తున్నారు. కోనసీమ జిల్లాకు చెందిన కృష్ణ కామేశ్వర్ చిన్నతనంలోనే ఏర్పడిన ఆసక్తితో నాణాల సేకరించి అరుదైన ఘనత సాధించారు. పురాతన నాణాలు, విదేశీ కరెన్సీలు, పోస్టల్ స్టాంపులు సేకరించి భద్రపరుస్తున్నారు. థీమ్ బేస్డ్ సెట్లు, స్మారక నాణాలు, విభిన్న విలువల అరుదైన నమూనాలు ఆయన వద్ద ఉన్నాయి. 390 దేశాల కరెన్సీలు సంపాదించారు. స్మారక నాణాలు కూడా ఆయన కలెక్ట్ చేశారు. 1 పైసా నుంచి తాపాల బిల్లులు సేకరించి లిక్మా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. కాయిన్ లవర్గా ప్రసిద్ధికెక్కిన కృష్ణ కామేశ్వర్ ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగితే అక్కడ వాలిపోతారు. యువతకు నాణాలు, కరెన్సీ చూపి చారిత్రక ఘటనలు, రాజరికపు విశేషాలు వివరిస్తారు. హిస్టరీ రీసెర్చ్ చేసే వారికి ఈ నాణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పిహెచ్డి స్కాలర్స్ చెప్తున్నారు. నాణాలు, కరెన్సీ సేకరణలో భాగంగా ఇప్పటికే 4 అవార్డులు అందుకున్నారు. నేను గత 30 సంవత్సరాలుగా నాణాలు, తపాలా బిళ్ళలు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నాను. నా దగ్గర సుమారు 390 దేశాలకు చెందిన నాణ్యాలు ఉన్నాయి. దాంట్లో మన భారతదేశానికి సంబంధించి ఇంతవరకు ముంబై, అలాగే మన హైదరాబాదు, కోల్కతా టంకశాలలో విడుదల చేసినటువంటి స్మారక నాణ్యాలన్నీ కూడా నా సేకరణలో ఉన్నాయి. మన భారతదేశం 20 రూపాయల నుంచి మొదలుపెట్టి 1000 రూపాయల వరకు అనేక డినామినేషన్స్లో నా స్మారక నాణ్యాలను విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నా సేకరణలో ఉన్నాయి. అలాగే మన భారతదేశానికి సంబంధించి 2 రూపాయల లోపు ముఖ విలువ కలిగినటువంటి, అంటే 1 పైసా నుంచి 2 రూపాయల వరకు ముఖ విలువ కలిగినటువంటి తపాలా బిళ్ళల్ని నేను సేకరించడం జరిగింది. దానికి గాను నాకు 2023లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చారు. దాంట్లో 216 తపాలా బిళ్ళలు ఉన్నాయి, లోయర్ డినామినేషను. అలాగే మనకు 2020-21లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మహమ్మారి కరోనాకి సంబంధించి 15 దేశాలు 18 నాణ్యాలను విడుదల చేయడం జరిగింది కరోనా మీద. దానికి గాను ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు 18 నాణ్యాల సేకరణకు నాకు ఇవ్వడం జరిగింది. అలాగే మన భారతదేశానికి చెందినటువంటి కొన్ని వేల స్టాంప్స్ ఉన్నాయి నా దగ్గర. దాంట్లో 5 రూపాయల ముఖ విలువ కలిగినటువంటి 360 తపాలా బిళ్ళలు సేకరించినందుకు ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 1 పక్కన 18 సున్నలు ఉన్న నోటు వరకు నా దగ్గర కలెక్షన్లో ఉన్నాయి. దేశ నేతలతో ముద్రితమైన కరెన్సీ నాణాల ద్వారా అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులు, జీవన శైలి, ఆహారపు అలవాట్లు యువతకు కృష్ణ కామేశ్వర్ వివరిస్తున్నారు. ఎక్కడ నాణాల ప్రదర్శన జరిగినా వెళ్ళి వాటిని కొనుగోలు చేసి విద్యార్థులకు వాటి ద్వారా జ్ఞానాన్ని అందిస్తారు. అతి పురాతన కాలపు నాణాల నుంచి ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన కరెన్సీ వరకు అన్నీ కామేశ్వర్ దగ్గర ఉన్నాయి. నేను కూడా స్టాంపులు, కాయిన్స్ కలెక్ట్ చేస్తుంటాను. పుచ్చ కృష్ణ కామేశ్వర్ గారు నాకు ఇంచుమించుకో 10 సంవత్సరాలు బాగా తెలుసు. ఆయన అనేక దేశాల యొక్క స్టాంపులను, కాయిన్స్ని, నోట్లని కూడా ఆయన కలెక్ట్ చేశారు. ఈ కలెక్ట్ చేయడం అనేది చాలా శ్రమతో కూడినటువంటిది, చాలా ధన వ్యయంతో కూడినటువంటిది. ఎందుకంటే నేను కూడా కలెక్ట్ చేస్తుంటాను కూడా నాకు తెలుసు. ఆయన ఎంతో శ్రమకు వచ్చి ఎంతో ధనాన్ని వెచ్చించి ఈ యొక్క హాబీ కోసమని ఆయన చాలా శ్రమ పడుతుంటారు. ఆ శ్రమలో ఆయన గుర్తింపుగా ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 5 రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా ఆయన సేకరించడం జరిగింది. అలాగే 5 రూపాయల కాయిన్స్ కూడా సేకరించి ఓ రికార్డు సంపాదించారు. నిజానికి ఆయన కలెక్ట్ చేసిన దానికి ఇంకా ఆయన ప్రయత్నం చేసినట్టయితే
ఇంకా ఎక్కువ రికార్డు రావడానికి అవకాశం ఉంటుంది. నిరంతర శ్రామికుడిగా ఆ కృష్ణకామేశ్వర గారు నోట్స్ కాయిన్స్ కలెక్ట్ చేస్తారు. ఆయన ఇంకా చాలా హాబీలు ఉన్నాయి. కృష్ణకామేశ్వర చెప్పాలంటే ఆయన మౌంటైనీరింగ్, పర్వతారోహణ చేస్తారు. ఆయన మహాభాగవతాన్ని కూడా తెలుగులో సరళవచనంలో 6 వాల్యూములుగా రచించి అవన్నీ కూడా ప్రచురించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణకామేశ్వర గారు. ఇక ముందు కూడా కృష్ణ కామేశ్వర్ మరిన్ని అపురూప అరుదైన నాణ్యాలు సేకరించి యువతరానికి చరిత్ర, సంస్కృతిని అందించాలని వైకే టీవీ ఆకాంక్షిస్తుంది. అమలాపురం పట్టణానికి చెందిన బొత్స కృష్ణ కామేశ్వర్ నాణ్యాలు, కరెన్సీ సేకరణలో ఉన్న మక్కువతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సుమారు 390 దేశాలకు పైగా నాణ్యాలు, కరెన్సీ, దీంతో పాటు స్టాంపులు సేకరించారు. ఈయన ఇది సేకరించడమే కాకుండా పలు ప్రదర్శనలో కూడా తను సంపాదించిన ఈ నాణ్యాలు, కరెన్సీ, అదేవిధంగా స్టాంపులను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 4 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డులు సాధించారు. ముందుగా నాణ్యాలకు సంబంధించి 2 అవార్డులు, కరెన్సీకి సంబంధించి 1 అవార్డు, అదేవిధంగా స్టాంపులకు సంబంధించి మరో అవార్డు అయిన సాధించారు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్ తరాలకు పూర్వం ఏదైతే మన ఇండియన్ కరెన్సీ వాడామో అదేవిధంగా ప్రపంచ దేశాలకు సంబంధించిన కరెన్సీని కూడా మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్నవి, గతంలో వాడి వదిలేసినవి, దీంతోపాటు కొన్ని దేశాల్లో వాడుకలో ఉన్నప్పటికీ కూడా కొన్ని దేశాల్లో వాడుక లేని కరెన్సీ కూడా ఆయన వద్ద ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో ఈ సేకరణ చేస్తున్నానని కామేశ్వర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.